Hi, good morning students. Welcome to our DGR Physics channel. Today discuss about the topic derived units and SI prefixes and measurement of length, measurement of mass, measurement of time. వీటి గురించి ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేద్దామండి. ఆల్రెడీ మనం 2 వీడియోస్ చేసాం. ఆ 2 వీడియోస్లో కూడా మనం ఫిజికల్ క్వాంటిటీస్ గురించి, యూనిట్ గురించి, అదేవిధంగా సిస్టమ్ ఆఫ్ యూనిట్స్ గురించి మనం డిస్కస్ చేసామండి. ఈరోజు క్లాస్లో మనం డెరైవ్డ్ యూనిట్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఆల్రెడీ డెరైవ్డ్ యూనిట్స్ గురించి జస్ట్ మనకి ఈ యూనిట్స్ ఏంటి అనేది తెలుసుకుంటే చాలు. ఓకే, ఫోర్స్కి యూనిట్ ఏంటి, ఎనర్జీకి యూనిట్ ఏంటి, ఈ జస్ట్ యూనిట్స్ తెలుసుకోండి. జస్ట్ నేను ఒక 9 రాసాను, ఇంకా ఉంటాయండి 2 or 3. దీన్ని మీకు ఒక చార్ట్ అనేది పెడతాను, మీకు చూసుకోండి అమ్మా. ఓకే, ఇక్కడ మనకి డెరైవ్డ్ యూనిట్స్ అనేవి ఓకే, ఇక్కడ మనకి ఒక 11 ఉంటాయండి. జస్ట్ నేను 9 రాశాను. ఓకే, ఆ 10 or 11 అనేది కూడా ఏంటనేది మీకు డిస్కస్ చేద్దాం. ఓకే, ఫోర్స్ అనేది ఏంటి, ఇక్కడ మనకి న్యూటన్. అంటే ఫోర్స్కి యూనిట్ ఏంటండి, న్యూటన్. అది ఎనర్జీకి యూనిట్ ఏంటండి, జౌల్ అని చెప్పొచ్చు. ఓకే, అదేవిధంగా పవర్కి యూనిట్స్ ఏంటి, వాట్. ప్రెషర్కి యూనిట్స్ ఏంటండి, పాస్కల్. ఫ్రీక్వెన్సీకి యూనిట్స్ హెర్ట్జ్. ఛార్జ్కి యూనిట్స్ కూలుమ్. అండ్ పొటెన్షియల్కి వోల్ట్. అండ్ కెపాసిటెన్స్కి ఫారడ్. అండ్ రెసిస్టెన్స్కి ఓమ్. అండ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ హెన్రీ. అండ్ మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ వెబర్. ఓకే, ఇంకా మనకి 2 ఉంటాయండి. ఇక్కడ మీకు నేను నోట్ చేయలేదు ప్లేస్ లేక. ఓకే, ఇక్కడ మనకి న్యూటన్కి యూనిట్స్ని ఎలా రాయచ్చు, క్యాపిటల్ ఎన్తో రిప్రజెంట్ చేస్తామండి. ఓకే, క్యాపిటల్ ఎన్ అంటే యూనిట్. ఓకే, అదేవిధంగా జౌల్ని క్యాపిటల్ జేతో రిప్రజెంట్ చేస్తాం, జే. ఓకే, జౌల్. వాట్, డబ్ల్యూ. పాస్కల్, పిఏ. అదేవిధంగా హెచ్జెడ్. ఓకే, క్యాపిటల్ హెచ్. కూలుంబ్, సి. వోల్ట్, వి. ఫారడ్, క్యాపిటల్ ఎఫ్. ఓమ్. ఓకే, ఓమ్కి సింపుల్ ఇలా రాస్తామండి. ఓకే, దిస్ ఈజ్ ద డెరైవ్డ్ యూనిట్స్ అమ్మ. ఓకే, డెరైవ్డ్ యూనిట్స్ అనేవి మొత్తం టోటల్గా 11 ఉంటాయండి. 11లో మనం జస్ట్ 9 రాశాను. 10th వన్ ఏంటి, మనకి సెల్ఫ్ ఇండక్టెన్స్ అని చెప్పొచ్చు. 5th వన్ ఏంటి, 11th వన్ ఏంటి, మ్యాగ్నెటిక్ ఫ్లక్స్ అని చెప్పొచ్చు. మ్యాగ్నెటిక్ ఇండక్షన్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ డెరైవ్డ్ క్వాంటిటీస్ ఉంటాయండి. జస్ట్ మనం ఒక 9 రాశాను. ఓకే, మనకి ఈ ఫోర్స్ గురించి ఆల్రెడీ మనం యూనిట్స్ గురించి డిస్కస్ చేసాం. ఇవి జస్ట్ గుర్తుపెట్టుకోండి యూనిట్స్. ఓకే, ఇక్కడ న్యూటన్కి వేరే యూనిట్స్ కూడా ఉంటాయండి. అది ఎనర్జీకి వేరే యూనిట్స్ కూడా ఉంటాయండి. అవి మనకి డైమెన్షనల్ ఫార్ములా వచ్చినప్పుడు ఫోర్స్కి వేరే యూనిట్ ఏంటి, ఎనర్జీకి వేరే యూనిట్ ఏంటి, పవర్కి వేరే యూనిట్ ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దామండి. ఓకేనండి, జస్ట్ మనకి ఇవి తెలుసుకోండి అంతే. జస్ట్ ఈ యూనిట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. మనం గుర్తుపెట్టుకోండి. ఫోర్స్ అనేది మనం చాప్టర్ లాస్ ఆఫ్ మోషన్ ఇవన్నీ వచ్చినప్పుడు మనకి ఈ డెఫినేషన్లు అన్నీ మనకు తెలుస్తాయండి. అవి తెలిసినప్పుడు మనకి క్లియర్గా అర్థమవుతుంది ఫోర్స్కి యూనిట్స్ ఎలా వచ్చాయి ఏంటి అనేది. ఓకే, ఫస్ట్ 5 అనేది మనం ఫస్ట్ ఇయర్లో నేర్చుకుంటాం. తర్వాత ఛార్జ్, పొటెన్షియల్, కెపాసిటెన్స్, రెసిస్టెన్స్లు అనేవి మనం సెకండ్ ఇయర్ చాప్టర్స్లో మనం ఈ వర్డ్స్ అనేది వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, ప్రస్తుతానికి ఇవి క్వాంటిటీస్ గుర్తుపెట్టుకొని చాలు. 9 అని మనకు 9 గుర్తుంటే చాలు. మ్యాగ్నెటిక్ ఫ్లక్స్, సెల్ఫ్ ఇండక్టెన్స్ కూడా గుర్తుండడం మంచిది. ఓకే, మెయిన్ ఇవి. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఎస్ఐ ప్రిఫిక్సెస్ అనేది ఫిజిక్స్లో ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందండి. ఎక్కడైనా మన ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్స్లో వెరీ స్మాల్ ఇన్ ఫిజిక్స్ వీ డీల్ ఫ్రమ్ వెరీ స్మాల్ని మైక్రోలో రాస్తాం, టు వెరీ లార్జ్ని మ్యాక్రోలో రాస్తాం. వెరీ స్మాలెస్ట్ సపోజ్ ఒక స్కేల్ తీసుకున్నాను, ఒక స్టిక్ తీసుకున్నాను. ఆ స్టిక్ అనేది లార్జ్, టోటల్ లెంగ్త్ ఎంత అంటే పెద్ద స్టిక్ తీసుకున్నాను అనుకోండి, మ్యాక్రో. ఆ స్టిక్లో ఒక యూనిట్ తీసుకున్నాను అనుకోండి, మైక్రో అని చెప్తాను అనమాట. అంటే ఇలా ఉంది తీసింది. సపోజ్ ఇలా స్టిక్ ఉంది. ఈ స్టిక్ యొక్క టోటల్ లెంగ్త్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100 మీటర్ ఉందనుకుందాం. 100 మీటర్లు. 100 మీటర్ అనేది ఏంటి, ఇక్కడ మనకి మ్యాక్రో. 100 మీటర్ అనేది మ్యాక్రో అనొచ్చు. అంటే అంత స్మాలెస్ట్ వాల్యూ ఏమవుతుంది, స్మాలెస్ట్ని మనం మైక్రో అని చెప్తాం అనమాట. అంటే స్టిక్లో స్మాలెస్ట్ లెంగ్త్ అనమాట. ఇది స్మాలెస్ట్ లెంగ్త్ని మైక్రో అంటాం, లార్జెస్ట్ లెంగ్త్ని మ్యాక్రో అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్గా మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ 9.1 × 10⁻³ kg అని చెప్పచ్చు. ఎలక్ట్రాన్స్ ఎక్కడ ఉంటాయంటే ఏం చెప్తాం, మనకి ఒక ఆటం ఉంటుంది.
ఆటం లోపల న్యూక్లియన్స్ ఉంటాయి, ఆటం లోపల న్యూక్లియస్ ఉంటుంది. ఆ న్యూక్లియస్ లోపల ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఆ లోపల న్యూక్లియస్ లోపల ఉండే ఎలక్ట్రాన్స్ యొక్క వెయిట్ ఎంత అంటే 9.1 × 10⁻⁻31 kg. ఓకే, దాని యొక్క వెయిట్ ఎంత అంటే ఏం చెప్తారండి మనకి 9.1 × 10⁻⁻31 kg అని చెప్పొచ్చు. మాస్ ఆఫ్ సన్ ఎంత అంటే మనకి 1.989 × 10⁻30. చూడండి 10⁻30, 10⁻30, 10⁻31. వెరీ స్మాలెస్ట్ వాల్యూ, పాయింట్ తర్వాత 0.00000 అలా 30 ఉంటాయి అనమాట. ఓకే, అదేవిధంగా ఈ పాయింట్ అంటే 1 తర్వాత ఎన్ని జీరోస్ ఉంటాయి, 30 జీరోస్ ఉంటాయి. అంటే దాని యొక్క వెయిట్ అంత ఉంటుందన్నమాట. మాస్ ఆఫ్ సన్, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. కొన్ని మనం ప్రిఫిక్సెస్ గురించి చూద్దామండి. ఇప్పుడు మనకి ప్రిఫిక్స్ ఇది నోట్ చేసుకున్నామా, ఇవన్నీ ఈ పాయింట్స్ అన్ని గుర్తుండాలి, మనకి గుర్తుండడం మంచిది. పర్లేదు. మైక్రో ప్రిఫిక్సెస్, ఓకే, మైక్రో ప్రిఫిక్సెస్. ఫస్ట్ మైక్రో ప్రిఫిక్సెస్ గురించి చూద్దాం. అంటే ఇక్కడ మనకి మైక్రో ప్రిఫిక్సెస్లో ఫస్ట్లో ఆర్డర్ రాసేద్దాం. 10⁻⁻1, 10⁻⁻2, ఓకే, 10⁻⁻3, ఓకే, 10⁻⁻6, 10⁻⁻6, 10⁻⁻9, అదేవిధంగా 10⁻⁻15. ఓకే, ఇవన్నీ మనకు గుర్తుండాలండి. 10⁻⁻12, -12, 10⁻⁻15, ఓకే, 10⁻⁻18, 10⁻⁻18, అదేవిధంగా 10⁻⁻21, 10⁻⁻21, 10⁻⁻24. ఓకే, ఇవన్నీ కూడా మైక్రో ప్రిఫిక్సెస్. ఇంకా ఉంటాయండి 10⁻⁻, అలా ఉంటాయి, నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి. కానీ మనకి జస్ట్ ఇవి తెలుసుకుంటే చాలు, ఈ -24 వరకు తెలుసుకుంటే చాలు. ఇప్పుడు మనకి 10⁻⁻1 అంటే ఏంటి? ఇప్పుడు 10⁻⁻1ని ఏమంటారంటే డెసి అంటామండి, డెసి. ఓకే, 10⁻⁻1 అంటామా డెసి. ఎక్కడైనా ప్రాబ్లంలో డెసి అని మెన్షన్ చేసాడు అనుకోండి, 1 డెసి లేకపోతే 2 డెసి అని ఇస్తే దాని వాల్యూ 10⁻⁻1 అని మనం గుర్తుపెట్టుకోవాలండి. అదేవిధంగా 10⁻⁻2, 10⁻⁻2 ఏంటంటే సెంటి అంటామండి, సెంటి. ఇవి గుర్తుపెట్టుకోవాలండి, సెంటి. అదేవిధంగా 10⁻⁻3ని మైక్రో అంటామండి. 10⁻⁻3ని స్మాల్ మిస్టేక్ అండి, మైక్రో కాదండి, సారీ. ఓకే, మిల్లీ. 10⁻⁻3ని మిల్లీ అంటాం. 10⁻⁻3ని మిల్లీ అంటాం. 10⁻⁻6ని మైక్రో అంటామండి. 10⁻⁻9ని పికో, 9 అంటామండి, నానో. 10⁻⁻9ని నానో అంటాం. 10⁻⁻12ని పికో అంటామమ్మా, పికో. అదేవిధంగా 10⁻⁻15ని ఫెమ్టో. ఓకే, దీన్ని ఏమంటారండి, ఫెమ్టో అంటాం. అదేవిధంగా 10⁻⁻8ని ఎట్టో, ATTO, ఎట్టో అంటారండి. అదే 10⁻⁻21ని జెప్టో అంటామండి. -21ని జెప్టో అంటారండి. అదే -24ని ఎట్టో. ఓకే, అంటే ఇక్కడ మనకి ఎక్టో. ఓకే, ఇప్పుడు మనకి -24ని ఎక్టో అని అనొచ్చు. వీటికి కూడా పర్టికులర్గా సింబల్స్ ఉంటాయండి. అంటే ఎక్కడైనా సరే మనకి దీన్ని సింపుల్గా మైక్రో ప్రిఫిక్సెస్లో ప్రాబ్లంలో మనకి ఫర్ ఎగ్జాంపుల్గా 1 సెంటీమీటర్ అని ఇచ్చాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు దీనికి ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు మనకి డెసికి ఎలా గుర్తుపెట్టుకోవాలి? డెసి అంటే డి అని గుర్తుపెట్టుకోవాలి, సింబల్ డి. ఓకే, సెంటీని సి అని గుర్తుపెట్టుకోవాలి, మిల్లీని ఎం అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మైక్రోని మ్యూ అని గుర్తుపెట్టుకోవాలండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలండి. ఇవన్నీ కూడా నానో ఎన్. ఓకే, నానో అంటే ఏంటండి, ఎన్. పికో అంటే ఏంటండి, పి. జాగ్రత్త గుర్తుపెట్టుకున్న టర్మ్స్ అన్నీ కూడా. ఫెమ్టో ఎఫ్. ఓకే అమ్మా, ఎట్టో ఏ అని రాస్తామండి, ఎట్టోని ఏ. నెక్స్ట్ జెప్టో అంటే జెడ్. ఎక్ట్ అంటే వై అండి. ఓకేనమ్మా. ఓకే, ఇవన్నీ కూడా మైక్రో ప్రిఫిక్సెస్. ఈ మైక్రో ప్రిఫిక్సెస్లో మనం ఎలాగ అడుగుతాడు, ప్రాబ్లమ్స్లో ఇచ్చినప్పుడు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి
అంటే ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి కదా, ప్రాబ్లమ్స్లో ఎలాగిస్తాడు మెయిన్ పాయింట్. మనకి ఎగ్జాంపుల్గా కొన్ని ఎగ్జాంపుల్ చేద్దాం. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి మైక్రో ప్రిఫిక్సెస్కి ఫర్ ఎగ్జాంపుల్ 1 మైక్రో ఎఫ్ అని ఇచ్చాడు అనుకోండి, మైక్రో ఎఫ్ అని ఇచ్చాడు, మైక్రో ఫ్యారెడ్ అంటాం దాన్ని. ఓకే, ఎఫ్ మీన్స్ ఫ్యారెడ్, ఎందాక చెప్పుకున్నాం కదా, కెపాసిటెన్స్ యూనిట్స్ ఫ్యారెడ్ అండి. ఇంకా ఇది ఒక ఫస్ట్ ఎగ్జాంపుల్ అమ్మ, ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. సెకండ్ ఎగ్జాంపుల్ దీనికి మైక్రో. అదేవిధంగా సపోజ్ సెకండ్ వన్ ఏంటంటే 1 సపోజ్ ఇంకా ఏదైనా తీసుకుందాం 3 ఎంఎం అని ఇచ్చాడు అనుకోండి, ఎంఎంఎం అని ఇచ్చాడు అనుకోండి. కండిషన్ ఏంటి? 1 మైక్రో అంటే ఏంటండి 10⁻⁶. అంటే ఇది ఎలా రాసుకోవచ్చు 1 × 10⁻⁶ ఫ్యారెడ్ అని మనం రాసుకోవాలండి. ప్రాబ్లమ్స్లో కరెక్ట్గా ఇస్తాడు అక్కడ మనకి ఫ్యారెడ్ అని మనం రాసుకో, ఆ విధంగా కన్వర్ట్ చేసుకోవాలి. మిల్లీమీటర్ అంటే ఎలా రాస్తాం మనం 3 × 10⁻³ మీటర్ అంటే 1 మిల్లీ. ఓకేనమ్మా, 10⁻³ గిగా ప్రిఫిక్సెస్. ఓకే, జస్ట్ ఇవి ఎగ్జాంపుల్స్ అండి, ఇవి నోట్ చేసుకుంటే మంచిది మీకు. ఓకే, ఇవి నోట్ చేసుకుంటే మంచిది. నెక్స్ట్ దీనికి ఎగ్జాంపుల్స్ అనేవి అవసరం లేదు ఇక్కడ. నెక్స్ట్ మైక్రో గురించి చెప్దాం. మైక్రో అయిపోయింది కాబట్టి మ్యాక్రో అంటే లార్జెస్ట్ వాల్యూ. ఓకే, ఇక్కడ మనం జాగ్రత్తగా చూసుకున్నామ్మా, మైక్రో అంటే స్మాలెస్ట్ వాల్యూస్, అదేవిధంగా మ్యాక్రో ప్రిఫిక్సెస్. ఓకే, మ్యాక్రో ప్రిఫిక్సెస్లో సేమ్ ఇవే వాల్యూస్ ఉంటే మనం తీసుకుందాం. అంటే 10⁻⁻1 10⁻⁻², 10³ 10⁻⁶, 10⁻⁹, 10⁻12, 12⁻15, 10⁻18, 10⁻21, 10⁻24. ఓకేనమ్మా, ఈ విధంగా మనం చూద్దాం వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, వీటిని ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే ఇక్కడ రాద్దాం చూడండి. ఇప్పుడు మనకి 10⁻1 ఏమంటారంటే, ఇప్పుడు డిసి అన్నాం కదండి, 10⁻⁻1 డిసి అన్నాం, 10⁻1 డెకా అన్నాం, డికే అన్నాం. డెకాని డిఏతో రాద్దాం దీన్ని. ఓకే, దీన్ని ఎలా రిప్రజెంట్ తర్వాత రాద్దాం. 10² అంటే హెక్టా కింద రాసుకోవచ్చండి, హెక్టా. ఓకే, 10² అంటే ఏంటి హెక్టా. ఓకే, హెక్టా. అదేవిధంగా కిలో. ఓకేనమ్మా, కిలో అంటే 10⁻⁶ మెగా అనొచ్చు, 10⁻⁶ ఏమనొచ్చండి మెగా. 10⁻⁹ గిగా అనొచ్చండి, గిగా. 10⁻12 ఏమని తీసుకోవచ్చు ఇక్కడ టెరా అని తీసుకోవచ్చు, టెరాబైట్. అంటే మనకి ఇవి ఎలా గుర్తుపెట్టుకోవాలి ఏంటనే చెప్తాను. 10⁻15 పెటో అంటాం. 10⁻18 ఓకే, 10⁻15 ఏమంటారమ్మా పెటో అంటాం. అదేవిధంగా 10⁻18 ఏమంటాం మనకి హెక్సా అంటాం, EXA. ఓకే, హెక్సా. 10⁻21 ఇక 10⁻21 ఏమంటారంటే జెటా. ఓకే, జెట్టో అంటామండి, జెటా కాదు జెటా. ఓకే, జెటా అందాం, జెట్టో కాదు జెటా. అదేవిధంగా 10⁻24 ఏమంటారంటే యుట్టా. ఓకేనా, మీ టెన్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ మనకి మళ్ళీ సింబల్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలంటే అక్కడ మనకి క్లియర్గా ఇస్తాండి, ఇక్కడ జెడ్ ఉంది, ఇక్కడ వై ఉంది, ఇక్కడ కన్ఫ్యూజ్ పడకూడదు. అది క్లియర్గా మెన్షన్ చేసి జెప్టో అంటే -21 తీసుకోవాలి. అదేవిధంగా జెట్టా అంటే 21 పాజిటివ్లో తీసుకోవాలి. పాజిటివ్లో ఉన్నాయన్నీ కూడా మ్యాక్రోలో అంటాం, నెగిటివ్లో ఉన్నవన్నీ కూడా మైక్రోలో చెప్పచ్చు. ఓకేనమ్మా, ఇప్పుడు మనకి డెకానే డిఏ కింద రాద్దాం, డిఏ. హెక్టానే హెచ్ కింద రాద్దామండి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన సింబల్స్ అండి ఇవన్నీ. అదేవిధంగా కిలోని కే అని రాద్దాం, మెగాని క్యాపిటల్ ఎం అని రాద్దాం, అదే గిగానమ్మో క్యాపిటల్ జీ అని రాస్తాం, టెరానమ్మో క్యాపిటల్ టీ అని రాస్తాం, పెటోని పి అని రాస్తాం, ఎగ్జోని ఈ అని రాస్తామండి. అదేవిధంగా జెటాని జెడ్ అని రాస్తాం, జెడ్. ఓకే, ఇది కూడా వై అని రాస్తాం. ఓకే, గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇది క్యాపిటల్ లెటర్స్తో మనం రాస్తాం ఇక్కడ వియాలిస్ కొన్ని. అంటే ఇక్కడ మనకి జెట్టో సార్ ఇక్కడ జెడ్ ఉంది, ఇక్కడ జెడ్ ఉంది అంటే అక్కడ మనకి ప్రాబ్లం ఇచ్చినప్పుడు జెప్టో అని మెన్షన్ చేస్తాయి. ఇక్కడ జెప్టో ఇలాంటివి ఇచ్చినప్పుడు ఇక్కడ జెట్టా అని మెన్షన్. జెట్టా అంటే 10⁻21, అదేవిధంగా జెప్టో అంటే -21. ఇవి గుర్తుపెట్టుకోవాలి మనకి. సార్ ఇక్కడ మనకి సేమ్ ఒకేలా ఉన్నాయి, రెండు ఒకేలా ఉంటాయి కదా, మర్చిపోతాం కదా అంటే అక్కడ మన ప్రాబ్లం ఇచ్చినప్పుడు క్లియర్గా జెప్టో అని అదే జెట్టా అని క్లియర్గా మెన్షన్ చేస్తాయండి ప్రాబ్లమ్స్లోనే. ఓకేనండి, జాగ్రత్త చూసుకోవాలి. ఇవి వీటిని ఏమంటారంటే మైక్రో ప్రిఫిక్సెస్ అండ్ మ్యాక్రో ప్రిఫిక్సెస్. ఇవి కంపల్సరీగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఇవి ఎలాగిస్తారంటే
ఇవి మనం గుర్తుపెట్టుకోవాలండి. 1 కిలో 1 km అని ఇస్తాడు. 1 km. ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా దీన్ని ఎలా రాద్దాం? ఎగ్జాంపుల్గా ఇక్కడ రాస్తాను. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా రాస్తాం? 1 km అని రాస్తాం అనుకోండి. 1 km అని రాస్తాం అనుకోండి. దీనికి ఆన్సర్ ఏం రాస్తా చెప్పండి? 1 కిలోమీటర్. అంటే 1 × 10³ మీటర్ అని రాస్తారు. అంటే 1000 మీటర్స్ అని రాస్తాం. 1 km. ఓకే. 1 సపోజ్ 2 క్యాపిటల్ M అని రాసి స్మాల్ m అని రాసుగా అనుకోండి, మెగామీటర్ అని అర్థం. ఓకే. మెగామీటర్ అంటే ఎలా రాస్తాం మనం? 2 × 10⁶ అని రాస్తాం. 6 మీటర్స్ అనమాట. ఇలా అనమాట గుర్తుపెట్టుకోవడానికి అంతే. లేకపోతే 6 TM అని ఇచ్చాడు అనుకోండి. టెరా మీన్స్ 10⁴12 అంటే 6 × 10⁴12 మీటర్స్. ఇలా గుర్తుపెట్టుకోండి. టెరా, ఓకే, మెగా, ఓకే, కిలో. ఇలాగని మన ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనకు క్లారిటీగా వస్తే ఇవి మాత్రం గుర్తుండాలి మనకి. ఇవి గుర్తుంటేనే మన ప్రాబ్లమ్స్ అనేవి చేయగలం. ఇప్పుడు మనకి సిస్టమ్లోనే మార్చడానికి ఈ ప్రిఫిక్సెస్ అనేవి చాలా ఈజీ మెథడ్లో మనం అప్లై చేయొచ్చు. నెగిటివ్లో ఉంటే పవర్స్లో అవి మైక్రో అవుతాయి, పాజిటివ్లో అయితే ఏమవుతాయి మనకి మ్యాక్రో ప్రిఫిక్సెస్ అవుతాయి. ఓకే అండి. ఇవి మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోని వర్డ్స్ అండి ఇవి. ఓకే. నెక్స్ట్ ఏంటంటే ప్రాక్టికల్ యూనిట్స్ అంటే ఇవి గుర్తుపెట్టుకోవాలండి. ప్రతిదీ కూడా మనం డిస్కస్ చేసే ప్రతిదీ కూడా ఫార్ములాస్ అనేవి, ప్రిఫిక్సెస్ అనేవి, ఈ ప్రాక్టికల్ యూనిట్స్ అనేవి ఫ్యూచర్లో బాగా ఉపయోగపడుతుంది. ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు మనకి వాల్యూస్ ఇవ్వడండి ఒక్కొక్క దిక్కున, అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ వన్ ఏంటంటే మెజర్మెంట్ ఆఫ్ లెంగ్త్ రాద్దాం. ఫస్ట్ లెంగ్త్ రాద్దాం. మెజర్మెంట్ ఆఫ్ లెంగ్త్. ఓకే. మెజర్మెంట్ ఆఫ్ లెంగ్త్లో కన్వర్షన్ ఆఫ్ లెంగ్త్ ఎలా చేయొచ్చు ఏంటి అనేది చూద్దాం ఫస్ట్. ఓకే. ఫస్ట్ లెంగ్త్ గురించి డిస్కస్ చేద్దాం, తర్వాత మాస్ గురించి, తర్వాత టైం గురించి డిస్కస్. ఈ మూడు మనం బాగా నేర్చుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు మెజర్మెంట్ ఆఫ్ లెంగ్త్ అనుకోండి. ఫస్ట్ ఏంటంటే 1 ఫెర్మి. ఓకే. 1 ఫెర్మి. ఇప్పుడు 1 ఫెర్మి అంటే ఏంటి? ఓకే. 1 ఫెర్మి అంటే ఏంటంటే మనకి ఫెర్మి అనేది ఏంటి? ఒక యూనిట్. అది ఏంటంటే మైక్రోలో చెప్పచ్చు మనం. మైక్రో. ఓకే. ఫెర్మి అంటే మనం మైక్రోలో చెప్పచ్చు. అంటే మనకి 1 ఫెర్మి అంటే మనం తెలుసుకున్నాం 10⁻⁻15. ఓకే. 10⁻⁻15 అంటే దీన్ని ఎలా రాస్తామంటే ఈజ్ ఈక్వల్ టు చూడండి సార్. దీన్ని ఎలా రాస్తామంటే ఈజ్ ఈక్వల్ టు 1 FM అని కూడా రాసుకోవచ్చండి. ఫెర్మిని ఎలా రిప్రజెంట్ చేస్తాం? దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 10⁻⁻15 మీటర్స్ అంట. అంటే 1 ఫెర్మి ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻15 మీటర్స్ అని చెప్పొచ్చు. జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలండి. ఫెర్మి అనేది ఎక్కడ యూనిట్స్ యూజ్ చేస్తారు అంటే ఒక న్యూక్లియస్ తీసుకున్నప్పుడు, ఒక ఆటం తీసుకున్నప్పుడు, ఒక ఆటం లోపల, ఇది ఆటం కింద కన్సిడర్ చేసుకున్నట్లయితే ఒక ఆటం లోపల ఏంటంటే మనకి ఆటం లోపల ఏముంటాయండి? న్యూక్లియన్స్ ఉంటాయి. ఇవి న్యూక్లియన్స్. అంటే ఈ న్యూక్లియన్స్ లోపల అంటే ఇలా ఉంటాయి అన్నమాట. ఇవి ప్రోటాన్స్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్. అంటే మనకి దీన్ని ఏమనుకోవచ్చు? మనకి దీన్ని ఎలక్ట్రాన్ అనుకున్నాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా మీకు అర్థం అవ్వడానికి చెప్తున్నాను అంతే. జస్ట్ ఇదేమో ప్రోటాన్ అనుకున్నాం అనుకోండి, ఇది న్యూట్రాన్ అవుతుంది. ప్రోటాన్ అంటే పాజిటివ్ ఛార్జ్, ఎలక్ట్రాన్ అంటే నెగిటివ్ ఛార్జ్, న్యూట్రాన్ అంటే ఛార్జ్ లెస్, ఎటువంటి ఛార్జ్ ఉండదు అనమాట దీనికి. ఇప్పుడు మనకి దీని యొక్క సైజుని మనం మెజర్ చేయాలంటే ఫెర్మిలో చెప్తాను అనమాట. స్మాలెస్ట్ పార్టికల్స్ ఉండే యొక్క సైజుని ఫెర్మిలో మనం మెజర్ చేస్తాం కాబట్టి 1 ఫెర్మి ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻15 మీటర్స్ అని మనం ఈజీగా చెప్పచ్చు. ఓకే. అంటే మనం ఫెర్మి అనేది స్మాలెస్ట్ పార్టికల్స్ యూజ్ చేస్తారండి ఆ యూనిట్ అనేది. ఓకే. అదేవిధంగా 1 యాంగ్స్ట్రామియం 1 యాంగ్స్ట్రామియం అంటాం. 1 యాంగ్స్ట్రామియం అంటే 10⁻⁻10 మీటర్స్ అండి. అంటే 10⁻⁻10 మీటర్స్ అని చెప్పచ్చు. అదేవిధంగా సెంటీమీటర్స్లో కావాలనుకోండి, సెంటీమీటర్ అంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. అంటే ఇంటూ 100 చేసామనుకోండి 10⁻⁻8 10⁻⁻8 డోరీ
ఓకే, అంటే ఇక్కడ 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻10 మీటర్స్ అండి. 10⁻మీటర్స్లో ఒకవేళ సెంటీమీటర్స్లో కావాలనుకోండి, దీన్ని ఎలా రాసుకోవచ్చు, 10⁻⁸ సెంటీమీటర్స్. అంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్ కాబట్టి ఇలా రాసుకుంటాం. ఇంకా ఇవి గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ అండి ఇవన్నీ కూడా. 1 నానోమీటర్, 1 నానో అంటే చెప్పాను మీకు, అంటే 10⁻⁹ మీటర్స్ అని చెప్పొచ్చు. ఒకవేళ మనకి సెంటీమీటర్స్లో కావాలనుకోండి, సెంటీమీటర్లు కావాలంటే 10 కాబట్టి, అంటే 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంతండి మనకి, 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 కాబట్టి 10 స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఓకే, అంటే దీన్ని ఎలా రాయించేయడం మనకి, 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఇది, అంటే ఎలా రాస్తాం ఇక్కడ మనకి, ఫర్ ఎగ్జాంపుల్గా 10⁻100 కదా, -7 సెంటీమీటర్స్ అని రాసుకోవచ్చండి. జాగ్రత్త చూడండి. ఓకే, ఇది నానోమీటర్స్ అని చెప్పొచ్చు. ఓకే, అదేవిధంగా మైక్రోమీటర్, అంటే మైక్రోమీటర్ అని ఎలా రాస్తాం అనమాట. 1 మైక్రోమీటర్ని ఎలా రాస్తామంటే 10⁻⁻6 మీటర్స్ అని చెప్పొచ్చు. 1 మైక్రోమీటర్ అంటే 10⁻⁻6 మీటర్. ఎక్స్రే యూనిట్ అంటే ఎక్స్రేస్లో ఫర్ యూనిట్ లెంగ్త్కి ఎంత డిస్టెన్స్ ఉంటుందంటే 10⁻⁻13 మీటర్స్ అని చెప్పొచ్చు. ఓకే, అదేవిధంగా యాంగ్స్ట్రామ్ యూనిట్, 1 యాంగ్స్ట్రామ్ యూనిట్, 1 AU అని చెప్తాను దీన్ని. 1 యాంగ్స్ట్రామ్ యూనిట్ అనేది ఎలా చెప్పొచ్చు అంటే, దేనికి మధ్య డిస్టెన్స్ కింద మెజర్ చేస్తామంటే మనం డిస్టెన్స్ బిట్వీన్ ది సన్ అండ్ ఎర్త్కి సన్కి. సపోజ్ ఇది సన్ అనుకుందాం అనుకోండి, ఇది సన్ అనుకుందాం, ఎస్, ఇది ఎర్త్ అనుకోండి, ఈ సన్కి ఈ ఎర్త్కి మధ్య ఉన్న డిస్టెన్స్ని మనం ఏమంటామంటే యాంగ్స్ట్రామ్స్లో మెజర్ చేస్తాం. అంటే 1 యాంగ్స్ట్రామ్ యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 1.496 ఇంటూ 1.496 ఇంటూ 10⁻11 మీటర్స్ అని చెప్పచ్చు. ఓకే, ఈ 11 మీటర్స్. ఈ యాంగ్స్ట్రామ్ యూనిట్ అనేది లేకుంటే డిస్టెన్స్ బిట్వీన్ ది సన్ అండ్ స్టార్. ఓకే, డిస్టెన్స్ ఒక యాంగ్స్ట్రామ్ యూనిట్ అంటే 1.496 ఇంటూ 10⁻11 మీటర్స్. ఓకే, 10⁻11 మీటర్స్. యాంగ్స్ట్రామ్ యూనిట్ అంటే డిస్టెన్స్ బిట్వీన్ ది సన్ అండ్ ఎర్త్ అని చెప్పవచ్చు. అదేవిధంగా 1 లైట్ ఇయర్ అంటే 9.46. 1 లైట్ ఇయర్ అంటే ఏంటండి 9.46 ఇంటూ 1 లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ 9.46 ఇంటూ 10⁻15 మీటర్స్. 1 లైట్ ఇయర్ ఈజ్ ఈక్వల్ ఎంత అండి, 9.46 ఇంటూ 10⁻15 మీటర్స్. అంటే ఇక్కడ మనం ఎలా చెప్పచ్చు, ఇది డిస్టెన్స్ ట్రావెల్ బై లైట్ ఇన్ 1 ఇయర్. డిస్టెన్స్ ట్రావెల్ బై లైట్ ఇన్ 1 ఇయర్ ఇన్ వ్యాక్యూమ్. ఓకే, అంటే మనకి ఒక లైట్ రే అనేది 1 ఇయర్ పాటు వ్యాక్యూమ్లో ట్రావెల్ చేసే డిస్టెన్స్ ఎంత అంటే 9.46 ఇంటూ 10⁻15 మీటర్స్.